రైతు బంధు ఎందుకు ఇవ్వలే? రైతు భరోసా రూపంలో ఇస్తున్నారు కదా, పేరు మార్చుకున్నావు ఓకే. రైతులకు జూన్ జూలైలో వానాకాలంలో వేయాల్సిన రైతు భరోసాను ఎందుకు వేయలే? ఇక్కడ కూడా డ్రామాలు చేస్తున్నారు. ఏదో మీటింగులు పెట్టినట్టు చెప్పి 5 ఎకరాలకు వేయాలన్నా 10 ఎకరాలకు వేయాలన్నా ఇంకోరికి వేయాలన్నా అని చెప్పేసి వాళ్ళు ఏదో అన్నట్టు వీళ్ళే మాటలు చెప్పినట్టు. రైతాంగం సన్న చిన్నకారు రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. 92% రైతులు సన్న చిన్నకారు రైతులే. అందుకే వాళ్ళకు పంట పండినా పండకపోయినా వేసినాం వాళ్ళందరి యొక్క అకౌంట్లో చేరినాయి. అది కేసీఆర్ గారు చేసింది. ఇంకో మంత్రి మాట్లాడుతున్నాడు, ఇవన్నీ రైతులకు వేస్తున్న పైసలన్నీ ట్యాక్స్ పేయర్స్ మనీ. ట్యాక్స్ పేయర్స్ మనీ అంటే రైతులు ట్యాక్స్ కట్టట్లేదా? ఉప్పు మీద, పప్పు మీద, నూనె మీద, సబ్బు మీద, అన్నిటి మీద కట్టట్లేదా? రైతు కూడా ప్రతి వస్తువు మీద కడుతున్నాడు. రైతు కూడా ట్యాక్స్ పేయరే. ఇవాళ ఎక్కడ కూడా ఒక్క పైసా వేస్ట్ కాలే. ఇలా ఈ రాష్ట్రంలో ఉండే పేద రైతులు 92% మంది సన్న చిన్నకారు రైతులు ఉంటే వాళ్ళ అకౌంట్లోకి ఇవాళ 72,000 కోట్లు ఒకసారి, 28,000 కోట్లు ఒకసారి, 1,00,000 కోట్లు వేసింది ఇలా కేసీఆర్ గారు పేద రైతులకు మాత్రమే. ఇలా ట్యాక్స్ పేయర్స్ మనీ అని చెప్పేసి కళ్ళపల్లి కబుర్లు చెప్పొద్దు అని చెప్పేసి కూడా మేము మంత్రులను రైతులను అవమానపరచొద్దని కూడా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకా మాట్లాడుతూ వారు చెప్తున్నారు, మొత్తం కూడా మేము చెప్పిన లెక్కల్లో ఒక్క లెక్క కూడా తప్పైనట్లయితే మీరు అసెంబ్లీలో కానీ మరొక దగ్గర కానీ ఏ మంత్రి కానీ ఎవరైనా మాట్లాడినట్లయితే దానికి సిద్ధంగా ఉన్నాం. పంట విస్తీర్ణం పెంచినమా లేదా, ఉత్పాదకత పెంచినమా లేదా, 19 లక్షల కనెక్షన్ల నుంచి 30 లక్షల కనెక్షన్లు చేసినమా లేదా, 46,000 చెరువులను బాగు చేసినమా లేదా, 40 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించిన గిడ్డంగులను కట్టినమా లేదా, 3 లక్షల కోట్లను పండించినమా లేదా అని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఉన్నది. దాన్ని మీరు వెరిఫై చేసుకోండి. అంతే తప్ప ఈ రైతాంగాన్ని ఆనందంలో ఉంచింది మేము, మోసం చేసింది మీరు. రైతు భరోసా ఇస్తామన్నారు, ఇవ్వలేదు. రుణమాఫీ ఒకటేసారి చేస్తామన్నారు, చేయలేదు. 12,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇవాళ రైతులు ప్రతిరోజు కూడా ఒక్కొక్క రైతు చనిపోతుంటే కనీసం వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడిన వాళ్ళు లేరు. అధికారి వెళ్ళాడు, ఎమ్మెల్యే వెళ్ళాడు, మంత్రి వెళ్ళాడు. మన ఖమ్మం జిల్లాలో వారం రోజుల కింద పోయినా నేను చింతకాని మండలంలో ఒక గ్రామానికి, బట్టి విక్రమార్క గారి గ్రామానికి, నియోజకవర్గం గ్రామానికి పోతే 7 ఎకరాలున్న రైతు ఆత్మహత్య చేసుకున్న రైతుని 3 మంత్రులు ఉంటారు ఖమ్మం జిల్లాలో. బట్టి విక్రమార్క గారు వెళ్ళరు. పక్కనే ఉండే రెవెన్యూ మంత్రి కూతవేటి దూరంలో ఆయన ఇల్లు ఉంటారు, ఆయన ఓడు. అక్కనే వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు, ఆయన ఓడు. ఆ వారంలో ప్రతిరోజు ఒకరు చనిపోయాను. వ్యవసాయ శాఖ మంత్రి ఊరు పక్కనే ఉండే ఒక గ్రామంలో ఒకతను చనిపోతాడు. రెవెన్యూ శాఖ మంత్రి ఉండే గ్రామంలోనే ఆ పక్కనే ఉన్న ఒక రైతు చనిపోతాడు. బట్టి విక్రమార్క ఉన్న స్వయంగా ఆయన నియోజకవర్గంలో ఉన్న ఒక రైతు చనిపోతాడు. ఇంతమంది రైతులు చనిపోయినా రైతులను ఓదార్చే వాళ్ళు లేడు, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకునే వాళ్ళు లేడు. పైగా ఇష్టం వచ్చినట్టు మొత్తం కూడా వాళ్ళు ఏదో ఆనందాల్లో తేలియాడుతున్నట్టు. ఆనందాలు ఉన్నట్లయితే ఎందుకు చనిపోతారు? ఇవాళ రైతు ఆత్మహత్యలు తగ్గించింది 1340 పైన 2014లో ఉంటే 2022 వరకు 170 మాత్రమే రైతు ఆత్మహత్యలు పూర్తిగా తగ్గించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరలా ఆత్మహత్యలు ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. పేపరోళ్ళు కొద్దిమంది వాళ్లకు ఇంతకుముందు కొన్ని వేదికలను పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రాసేవాళ్ళు. రైతు అనే అతను ఎక్కడ చనిపోయినా కూడా ఆత్మహత్యగానే దాన్ని రాసేసేవారు. ఇవాళ నిజంగా ఆత్మహత్యలు అయితే కూడా పరామర్శించేటోళ్ళు లేడు, రాసేటోళ్ళు లేరు. చాలా దురదృష్టకరం. మేము చెప్తున్నాం, ఖమ్మం జిల్లాలో 4 రోజుల్లో 4 రైతులు చనిపోతే వ్యవసాయ మంత్రి, రెవెన్యూ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి వెళ్ళలేదే, కలవలే, పట్టించలే, మాట్లాడలే. చివరికి మేము పోతుంటే మమ్మల్ని ఆపి వాళ్ళు ఏదో పోయినట్టు చేశాను. ఇంత దుర్మార్గం. ఇవాళ వాళ్ళందరినీ కూడా ఈ రైతులకు నష్టం చేయాలని చెప్పేసి కూడా రైతుల ఉసురు తగులుతుంది. రైతు భరోసా కింద వాళ్ళు ఏదైతే ఎకరానికి 7,500 ఇవ్వాలో ఖచ్చితంగా ఇవ్వాలి. రుణమాఫీలో నిబంధనలు, ఆంక్షలు లేకుండా, ఐటీ అని ఉద్యోగస్తులను చూడకుండా ఎంత లోన్ అయితే వాళ్ళు తీసుకున్నారో ఆ లోన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ లోన్ ఇవ్వాలని మేము ఒత్తిడి చేస్తుంటే వారు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, హరీష్ రావు గారు ఆగస్టు 15 వరకు చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు, పారిపోతున్నాడు.
టీఆర్ఎస్ నాయకులు కానీ టీఆర్ఎస్ మంత్రులు కానీ ఏనాడు రాజీనామాల కోసం భయపడలే. హరీష్ రావు గారు మీకు ఖచ్చితంగా చెప్పిండు, 6 గ్యారంటీలు 13 హామీలు రుణమాఫీ ఆగస్టు 15న చేస్తే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా అన్నాడు. ఎమ్మెల్యే పదవిని పనంగా పెట్టిండు. ఖచ్చితంగా ఇవాళ కూడా మేము హరీష్ రావు గారి తరఫున మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు నిజాయితీ ఉంటే నీతి ఉంటే మీరు చెప్పిన విధంగా 6 గ్యారంటీలు 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పారు. 100 రోజులు అయిపోయినాయి, 200 రోజులు అయిపోయినాయి. ఇప్పటికైనా ఆగస్టు 15 వరకు మీరు చేసినట్లయితే, ప్రజలకు మీరు చెప్పింది చేసినట్లయితే, రుణమాఫీ కూడా మొత్తం చేసినట్లయితే, 6 గ్యారంటీలు 13 హామీలు రైతు రుణమాఫీ 2 లక్షల మొత్తం కూడా ఆగస్టు 15 వరకు మీరు చేసినట్లయితే హరీష్ రావు గారు ఖచ్చితంగా రాజీనామా చేసి తన యొక్క మాట కట్టుబడి ఉంటారు. ఇంతకుముందు కూడా ఖచ్చితంగా చెప్పిండ్రు హరీష్ రావు గారు, ఇంతకుముందు ఖచ్చితంగా వారు చెప్పిండ్రు, మంత్రి పదవి ఉన్నప్పుడు కూడా మంత్రి పదవిని మొట్టమొదటిసారి తెలంగాణ కోసం త్యాగం చేసిండు. 3 సార్లు కేసీఆర్ గారు ఆదేశిస్తే 3 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు. రాజీనామా చేస్తా అన్నప్పుడు చేసిండు, 4 సార్లు కూడా నిరూపించిండు. మరి మీరు కొడంగల్లో ఓడిపోతే రాజీనామా చేస్తా అన్నారు, చేసిండ్రా? పారిపోయినరా? నేను చేవెళ్ళ ఎంపీని ఇన్ఛార్జిగా తీసుకుంటున్నా అని చెప్పిండ్రు. మహబూబ్ నగర్ నేను పుట్టిన స్థలం, ఖచ్చితంగా నేను గెలిపించాలని చెప్పేసి ఎంపీగా ఎవరు కోరిండ్రు. నాకు రాజకీయ పునర్జన్మనిచ్చింది మల్కాజ్గిరి, కాబట్టి మల్కాజ్గిరి గెలిపించని చెప్పిండ్రు. చేవెళ్ళ ఓడిపోయినరు, మహబూబ్ నగర్ ఓడిపోయినరు, మల్కాజ్గిరి ఓడిపోయినరు. రాజీనామా చేసిండ్రా? పారిపోయినరా? పారిపోయే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, పారిపోయే వాళ్ళు మీరు. నిలబడి నిలకడగా కొట్లాడేటోళ్ళు టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా హరీష్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా కూడా ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చెప్పింది చేసిండ్రు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చెప్పింది చేస్తారు. కాబట్టి పారిపోయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. ఇవాళ కూడా నీతి నిజాయితీ ఉంటే మేము చెప్పిన విధంగా, మీరు చెప్పిన విధంగా, మేము డిమాండ్ చేసిన విధంగా 6 గ్యారంటీలు 13 హామీలు 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేయండి. మేము ఖచ్చితంగా మా హరీష్ రావు గారు కూడా మాట మీద నిలబడతాడు. లేనట్లయితే తోక ముడుచుకొని మాట్లాడకుండా ఊరుకోండి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, పొంతన లేని మాటలు మాట్లాడుతూ, రైతులను మోసం చేస్తూ, రైతులను ఇబ్బంది పెట్టే విధంగా చేయొద్దని చెప్పేసి మరొకసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఆంక్షలు లేకుండా, నిబంధనలు లేకుండా అందరిది 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు చేసేదాకా వదిలిపెట్టాం, మీ వెంట పడతాం, మా రైతన్నలు ఖచ్చితంగా ఇప్పిస్తాం. రైతు భరోసా చెప్పినట్లు కూడా ఎకరానికి 7,500 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలి. రైతు బీమా ఇంతకుముందు ఎట్టయితే కట్టామో 1,500, 1,600 కోట్లు ఖచ్చితంగా కట్టాలి. ఇవి ఏవి చేయకుండా రైతన్నల తరఫున పోట్లాడతాం, రైతన్నలకు అయ్యే విధంగా చేస్తాం.